కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని సమ్మె వీర వెంకట సత్యనారాయణ నివాసంలో అరుదైన జాతికి చెందిన బ్రహ్మకమల మొక్క 15 పూలు పూసి అబ్బురపరుస్తోంది. సాధారణంగా బ్రహ్మకమల మొక్క నాటిన 5-6 ఏళ్ల తర్వాత ఏడాదికి ఒకసారి 1 లేదా 2 పూలు మాత్రమే పూస్తుంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే 5-6 పూల వరకు పూస్తాయి. అలాంటిది పాసురియా అబ్లబెట్ట జాతికి చెందిన బ్రహ్మకమలానికి ఒకేసారి 15 పువ్వులు పూశాయి. అతి శీతల ప్రదేశాలైన హిమాలయ, నేపాల్, భూటాన్ ప్రాంతాలలో విరివిగా ఈ జాతి మొక్కలు పెరుగుతుంటాయని మొక్కను పర్యవేక్షిస్తున్న డాక్టర్ భవానీ దుర్గా అన్నారు. ఒక మిత్రుని ద్వారా 4 ఏళ్ల క్రితం దీనిని తీసుకువచ్చి కుండీలో నాటగా మొదటి ఏడాది 1 పువ్వు, రెండో ఏడాది 2 పూలు పూసిందన్నారు. అయితే ఈ ఏడాది ఒకేసారి ఆకుల నుంచి 20 మొగ్గలు వరకు వచ్చి 15 పూలుగా విడవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన పర్యావరణ మొక్కలపై ఉన్న ఆసక్తితో ఇంటి ఆవరణలో అరుదైన జాతులకు చెందిన పూలు, పండ్ల మొక్కలను 10 ఏళ్లుగా పెంచుతున్నట్లు భవానీ దుర్గ తెలిపారు. మా ఇంట్లో ఇది వేసి 4 సంవత్సరాలు అయింది. ఒకేసారి 15 పువ్వులు పూయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. లాస్ట్ ఇయర్ కూడా 1-2 పువ్వులు పూసినాయి, కానీ ఇలా 15 పువ్వులు ఒకేసారి పూయడం మాత్రం చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగజేసింది. నార్మల్గా బ్రహ్మకమలం అనేది మనం చూస్తే లీఫ్ బ్రయోఫిలం అనే ఫ్యామిలీకి సంబంధించిందండి. దానివల్ల మనకి వృక్షం జాతిలాగా ఉండదు, కానీ ఒక లీఫ్, ఒక ఆకు ద్వారా మనకి ప్రొపగేషన్ జరుగుతుంది. ఆ ఆకుని యొక్క టిప్స్ ద్వారా మనకి మొగ్గల్లా వచ్చి ఆ మొగ్గలు ఒక 1 మంత్కి మనకి ఇలా ఫ్లవర్స్లో అయితే మారుతాయండి. సాధారణంగా మనకి బ్రహ్మకమలం అనేది వేసిన తర్వాత మినిమం 5 years పైనే పడుతుంది. అలాగే రాత్రి పూసి మళ్ళీ రాత్రి మాత్రమే క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ రేర్ వెరైటీ బ్రహ్మకమలం మాత్రం రాత్రి పూసి పగలంతా కూడా మనకి విచ్చుకునే ఉంటుంది.